నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. సాక్షి ఛానల్ అలానే పేపర్ మీద కేసులు నమోదవ్వడం అనేది మనం చూసాము. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సాక్షి ఛానల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని లేఖ వెళ్ళడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఎవరి మీదైతే కేసులు నమోదయ్యాయో వారంతా కనిపించకుండా పోవడం, ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడం చూసిన తరుణంలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే జర్నలిస్టుల హక్కులు ఉంటాయో వాటిని మీరు అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ప్రశ్నించే గొంతుని తొక్కేస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం కావాలనే మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఇలాంటి కేసులు, అక్రమ కేసులు పెట్టింది అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఎందుకు ఒక ఛానల్ని కూటమి టార్గెట్ చేస్తుంది? అసలు ఏ విషయంలో కేసులు నమోదయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సాక్షి మీద ఇప్పటికీ 2 కేసులు ఉండడం, సెంట్రల్ గవర్నమెంట్కి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని లేఖ వెళ్ళడం మనం చూసాం. అయితే ఇప్పుడు సాక్షి పేపర్లో కావచ్చు, వాళ్ళు కావచ్చు అంటుంది ఏంటంటే, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతుంది, మా గొంతుల్ని నొక్కేస్తున్నారు, మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే మీకు ఇంత ఉలుక్కుపాటు అని అంటుంది. నిజంగా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించి కావాలని కేసులు పెట్టి లైసెన్సులు క్యాన్సిల్ చేపిస్తుందా? నిజం చెప్పాలంటే సరైన చర్యలు తీసుకుంటలేదు కూటమి ప్రభుత్వం. ఓకే, ఇంకా మెతక వైఖరి ఉంది. ఎందుకంటే విమర్శ చేయొచ్చు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో విమర్శ చేసే హక్కు ఎవరికైనా ఉంది. అందులో పత్రికలకి పత్రికా స్వేచ్ఛ ఉంది. ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏదైనా కూడా మంచిని మంచిగా చెప్పాలి, చెడుగా చెప్పాలి, ప్రజల గొంతుగా నిలబడాలి. అది పాత్రికేయం. అది మానేసి మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో సాక్షి పత్రిక అంటే అద్భుతమైనటువంటి ప్రగతి. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఏదో పెరిగిపోతుంది. ఆహా ఓహో అనేటువంటి డప్పులు కొట్టుకుంటా రాజుగారి దేవతాస్త్రాల్లో మనకు కనపడవు, కానీ సాక్షి పేపర్లో అద్భుతంగా పరిశ్రమలు వచ్చేసినాయి. అద్భుతమైన అందమైన రోడ్లు, రయ్యమైన రోడ్లు, వాళ్ళు రాసుకున్న పేర్లు, రోడ్లు రాసుకోవడం, ఎన్ని రకరకాలైనటువంటి అభివృద్ధి అంతా పేపర్లో కనపడేది. ప్రజల బయటకు వచ్చేటప్పటికి మనకి ఎక్కడ కనిపించేది కాదు. అటువంటి వ్యవహారాలు చూడండి, కరోనా టైంలో కూడా కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో అప్పుడు ప్రభుత్వం ఉంటే దాన్ని కూడా ఏదో అద్భుతంగా చేసేసినట్టు మాలాంటి వాళ్ళందరూ ప్రశ్నించాం. నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకుని ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా అయితే హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి వైద్యం చేయించుకున్నారు. పేద ప్రజలు మాత్రం ఇక్కడ అల్లలాడిపోయారు. అటువంటి పరిస్థితిని కూడా అద్భుతం అని చెప్పి రాసుకున్నారు. ఇంకా రోడ్ల గురించి మనం చెప్పక్కర్లా. రోడ్లు కనీసం అంటే గుంతల మధ్యలో రోడ్లు చూసాం తప్ప రోడ్ల మధ్య గుంతలు అనే పేరు మర్చిపోయాం. అటువంటి పరిస్థితిని కూడా రయ్యమని అద్దాల రోడ్లు అని చెప్పి రాశారు. ఒక్క పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టాల. అటువంటిది వాళ్ళ పేపర్లో ఒక రోజు మెయిన్ షీట్ దాదాపు 70 భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయని చెప్పి అంటారు. ఎక్కడొచ్చినారో 70 పరిశ్రమలు అని చెప్పి భూతద్వతి పెట్టుకుని మనకు కనపడే కాదు. ఉన్న పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తలని బెదరగొట్టి పంపేశారు. అప్పట్లో అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని, కియా వాళ్ళని ఏ విధంగా బెదిరించారో మనం చూసాం కదా. కియా అనుబంధ సంస్థలన్నీ కూడా బయట తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. అందుకని నెంటుంది ఆ విధమైన కార్యక్రమాలు, అభివృద్ధి శూన్యం. పోలవరం గురించి ఎన్ని రకాలుగా మాట్లాడారో తెలుసు కదా మీకు. అప్పట్లో అంతకుముందు అయితే ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఇదే సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ మాట, పోలవరం మీరు కట్టలేరా, అంత చేతకాని ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే పోలవరం కట్టలేరా అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్. పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ మా మీద ఏదో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక జలయజ్ఞం పేరుతోటి కర్నూలులో పెద్ద జలదీక్ష చేసి 3 రోజులు మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రం నుంచి ఒక్కటి సాధించలేకపోయాడు, విభజన హామీ. అతను కేసుల భయంతో ఏమో కేంద్రంతో ఏం మాట్లాడలేకపోయాడు. నేను అంటుంది, కానీ ఆడ పేపర్లో పోరాట యోధుడు. ఎవరితో పోరాటం చేసేటండి జగన్మోహన్ రెడ్డి? మాట్లాడితే పులి, సింహం రకరకాలుగా పొలుస్తారు కదా. ఎవరితో పోటీ చేసాడు? అయితే సోనియమ్మ, లేకపోతే విజయమ్మ, లేకపోతే షర్మిలమ్మ, లేకపోతే ఏమో సునీతమ్మ, ఎవరు ఉన్నారు కదండి, వాళ్ళతోటి వీళ్ళతో పోరాటం చేసాడు. అద్భుతమైన పోరాటం చేశాడని చెప్పి పేపర్లో వాళ్ళు రాసుకుంటారు. ఈ రోజుకి కూడా గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో మీడియా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా అర్ధరాత్రి వచ్చి అపరాత్రి చూసుకోకుండా అరెస్ట్ చేసి నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. పత్రికా స్వేచ్ఛ గురించి చాలా మాట్లాడతారండి. 2430 అనే జీవో తీసుకొచ్చి అసలు మెయిన్ మీడియా మొత్తం పీక గొంతాలు చూశారు. ఎక్కడికెక్కడేమో వాళ్ళ ఛానల్స్ రాకుండా కట్ చేయించారు, ఎంఎస్ వాళ్ళు బెదిరించి. ఇవన్నీ మర్చిపోతారా? పత్రికా స్వేచ్ఛ అంటే ఎలా ఉంటుంది? ఈ రోజుకైనా కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నాకు పత్రికలు లేవు, మనకి టీవీలు లేవు, ప్రజలను మా గొంతు అని మాట్లాడతాడు. మరి ఈ ఛానల్ ఎవరు?
ఈ ఛానల్ ఎండి ఎవరు? ఈ ఛానల్ స్థాపించింది ఎవరు? అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు, ఏమనుకుంటారు? ఖచ్చితంగా అంటుందమ్మా, పత్రికా స్వేచ్ఛ కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, పరిధులు ఉంటాయి. అవును సార్. స్వేచ్ఛకే బరితెగింపుకి కొంచెం మధ్యలో గీత ఉంటుంది. స్వేచ్ఛ పేరుతో బరితెగింపు చేస్తే సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. అవును. ఈ రోజున మీకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మీ సిబ్బందిని అంతా రోడ్డు మీద తీసుకొచ్చి ఎడిటర్ గారు ధనంజయ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారే, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఏమని రాశారండి? అవును. గొడ్లపోటుని గుండెపోటుని రాయలేదా? మాట్లాడలేదా? నారా వారి రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఫోటోలు చేయలేదా? మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? జరిగింది ఏంటి వాస్తవం ప్రజలకు తెలుస్తుంది కదా. కేసు ఏంటి? ఇప్పటికే అంతే. సారా వ్యాపారం చేసింది వాళ్ళు, దొంగలు ఇక్కడ వ్యాపారం చేసింది వాళ్ళు. నారా వారి సారా అని చెప్పేసి టైటిల్ పెట్టి రాయడం వారు. నీ ఎందుకు ప్రభుత్వం ఉపేక్షిస్తుంది? ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణంగా ప్రతిదీ కూడా చంద్రబాబు లిక్కర్ డాన్ అని, ప్రతిదీ చంద్రబాబు గారే వెనకాల ఉన్నారని, చంద్రబాబు గెలుపు చేస్తున్నారని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన అవి కూడా ఇవన్నీ రాస్తాం. అది పత్రికా స్వేచ్ఛ అవుద్దా? పత్రికా స్వేచ్ఛ అంటే మీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తామంటే ప్రజలు చూస్తూ ఉంటారా? వ్యవస్థలు చూస్తూ ఉంటాయా? ప్రతిదానికి లిమిట్ ఉందమ్మా. నేను పత్రికా స్వేచ్ఛ అంటే కుదరదు. ఏంటంది, ఆ పత్రికల్లో పనిచేసేటువంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆలోచించుకోవాలి. అవును సార్. నారా వెంకటేశ్వర గారు ఒక మాట మాట్లాడారు. నారా వెంకటేశ్వర అంటే బాగా సీనియర్. అప్పట్లో ఆయన ఈ పత్రికాధిపతులు ఏంటంది, ఏమంటే పత్రికాధిపతులు అంటే ఎడిటోరియల్స్ ఒక ఆదర్శంగా తీసుకుంటారు. చీల్చి చెండాడేవాడు ప్రభుత్వాలనైనా నారా వెంకటేశ్వర గారు. ఆయన శిష్యులే చాలామందిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మాట అన్నాడండి అప్పట్లో, నిజము కప్పిపుచ్చి నీతిని వెడియాడి స్వామి కార్యము చేయు జర్నలిస్టు తాచువాడు కంటే తక్కువవాడురా అన్నాడు. వాస్తవాలు చెప్పకుండా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అని మీ పేపర్ యజమాని ఏది చెప్తే అది తప్పుడు వార్తలు రాసి బురద జల్లి ఒక తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తి తాచువాడు కంటే తక్కువవాడురా అన్న నారా వెంకటేశ్వర గారు. ఆ విలువలు ఉన్నాయి మీకు? కేసీఆర్ లైవ్ షోలో వ్యభిచారులతో పోలిస్తే అంటే రాజధాని మహిళలను అందరినీ కూడా ఆయన ఏకపక్కల పక్కపక్కల నవ్వుకుంటా ఉంటే అతని మీద కేసులు పడితే దాన్ని కూడా పత్రికా స్వేచ్ఛ. ఏంటి పత్రికా స్వేచ్ఛ? పరిధులు ఉంటాయి, ఖచ్చితంగా పరిధులు ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాచరికం కాదు. ఇక్కడ ఏమి ఇష్టం వచ్చిన మాట్లాడేసుకోవడానికి ఖచ్చితంగా ఇప్పుడు మీ మీద అన్యాయంగా కేసులు పెడితే కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి, చూస్తా ఊరుకోగా. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే ఊరుకో కదా. మరి మీకు ఎంత తప్పు ఉంటే న్యాయస్థానంలో అక్కడికి వెళ్ళాలి, తలుపు తట్టండి. న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే, మీకు ఎలా నమ్మకం ఉంటుందో మాకు తెలుసు, మీకు అటువంటి నమ్మకాలు లేవని. కానీ ఎప్పటికైనా ఏమంటున్నానంటే అమ్మా, చాలా పత్రికలు ఉన్నాయి, ప్రభుత్వాలు విమర్శిస్తూ ఉంటే, తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటే, ప్రజల గొంతుగా నిలబడి ఉంటాయి. అందుకనే ఇప్పటికే మీడియా అంటే కొన్ని చాలా లోపాలన్నా కూడా ఒక గౌరవం ఉంది సమాజంలో. ఎటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, మీడియాని చూస్తే కొంచెం భయపడతారు. ఆ భయం ఏంటి? ఆ వ్యవస్థకి ఇచ్చేటువంటి గౌరవం. దాన్ని ఆసరాగా తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు చరిచిపోతాం, ప్రజలకు ఏదో తప్పుడు అబద్ధాలు చెప్పేసి వింటారో, ఏటోళ్ళు మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకుందామంటే కుదరతాం. ఎక్కడో చోట పులి స్టాప్ పడద్దే, ఆ పులి స్టాప్ త్వరలోనే పడుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.